హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్నిని. సంక్రాంతి పండుగ వ్లాగ్ని అయితే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు చూడండి. వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సంక్రాంతి పండుగ 3 రోజులు కూడా ముంగిళ్ళన్నీ అందమైన ముగ్గులతో, రంగురంగుల ముగ్గులతో ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తాయి. ఈ రంగురంగుల ముగ్గులు అలంకరణ కోసమే కాకుండా మనం ఈ ముగ్గులన్నింటినీ బియ్యపిండితో వేస్తాము. ఈ పిండి ఎన్నో రకాల కీటకాలకి, పక్షులకు ఆహారం అవుతుంది. భోగి సంక్రాంతి రోజు ఉదయమే లేచి రంగురంగుల ముగ్గులు వేసి ఆవు పేడ తీసుకొచ్చి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేస్తాము. గొబ్బెమ్మలకు పసుపు కుంకుమ పెట్టి ఆ గొబ్బెమ్మల పైన ఈ విధంగా గరక తీసుకొచ్చి గరక పెడతాము. మేము సంక్రాంతి నోములు నోముకున్నాము. సంక్రాంతి నోముల కోసం నానబియ్యం అంటారు. ఈ నానబియ్యంలో చిక్కుడుకాయ, రేగుపళ్ళు వేసి ఒక గిన్నెలో పెట్టుకున్నాను. 5 చెంబులు ఉంటాయి. 5 రాగి చెంబులను ఈ విధంగా గంధము, పసుపు, కుంకుమ పెట్టి చాక్పీస్తో ముగ్గు వేసుకొని చిక్కుడాకుతో కంకణం కట్టుకొని ఈ విధంగా పెట్టుకొని పూజ రూమ్లో పెట్టుకున్నాను. ఈ చెంబులో రేగుపండు, బియ్యము, చిక్కుడుకాయ, బంతిపువ్వు వేసి పెడతాము. ఈ విధంగా సంక్రాంతి నోముల కోసం అయితే అన్నీ నేను రెడీ చేసుకున్నాను. పసుపు, కుంకుమ, బ్లౌజ్ పీసు, అలాగే పువ్వులు, పసుపు, కుంకుమ, మంగళహారతి, నువ్వులు, అక్షంతలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. సంక్రాంతి నోములు కూడా చాలా రకాల నోములు ఉంటాయి. పెండ్లి నోము, కన్నె నోము, ఇలా గౌరీ నోము, చాలా రకాల నోములైతే నోముకుంటారు. సంక్రాంతి నోము అంటేనే 13 పీసెస్ ఉంటాయి. ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక మొదటగా నేను ఇక్కడ దీపారాధన చేసుకుంటున్నాను. సంక్రాంతి నోము తొందరగానే అయిపోతుంది, కానీ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవడమే లేట్ అవుతుంది. ఇక్కడ నేను డబ్బాలలో చిక్కుడుకాయ, రేగుపండు, బియ్యము, బంతిపువ్వు వేసి అన్నిట్లో పెట్టుకున్నాను. అలాగే 13 నోములు ఉన్నాయి కదా, ఆ నోములకి గంధము, కుంకుమ, పసుపు అన్నీ బొట్టు పెట్టుకున్నాను. ఇప్పుడు నోముకోవడం అయితే స్టార్ట్ అయిందండి. దీపారాధన చేసిన తర్వాత దీపాలకి పసుపు, కుంకుమ అలంకరణ చేసుకున్నాను. ఈ సంక్రాంతి నోములో మేమైతే అన్నిటికీ కంకణాలు కడతామండి. చిక్కుడాకు తీసుకొచ్చేసి కంకణాలు కడతాము. ఈ కంకణాలన్నింటినీ ఈ నోముకున్న బాక్స్లో వేసి అలాగే నానబియ్యం అన్నిట్లో వేస్తాము. ఒక కంకణం అయితే నేను చేయికి కట్టుకున్నాను. ఇప్పుడు గౌరమ్మని చేసుకోవాలి. గౌరమ్మకి పసుపు కుంకుమ పెట్టుకోవాలి. గౌరమ్మకి పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాత గౌరమ్మను ఈ నోము దగ్గర పెట్టుకోవాలి. నోము దగ్గర పెట్టుకున్నాక గౌరమ్మకి పువ్వులు, అక్షంతలు, పసుపు కుంకుమ వేసుకొని దండం పెట్టుకున్నాను. ఈ సంక్రాంతి నోములు తెలంగాణలో చాలా స్పెషల్ అండి. చాలామంది తెలంగాణ వాళ్ళు ఈ సంక్రాంతి నోములు నోముకుంటారు. ఈ సంక్రాంతి నోములు మీరైతే ఏ విధంగా నోముకుంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నోములు ఉన్న వాళ్ళు ఏమేమి నోముకున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వస్త్రం చేసి వస్త్రాన్ని గౌరమ్మకి పెట్టాను. ఈ సంక్రాంతి నోములలో ప్రసాదము నువ్వుల ప్రసాదము ముఖ్యమండి. నువ్వుల ప్రసాదాన్ని గౌరమ్మకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను కొంగులో బియ్యము, రేగుపండు, బంతిపువ్వు ఇలా అన్నింటినీ కొంగులో పెట్టుకుంటున్నాను. ఇలా కొంగులో వేసుకొని ముడి వేసుకోవాలి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంగులో అన్నీ పెట్టుకొని ముడి వేసుకున్న తర్వాత ఈ ముడిని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఐటెంను తాకేటట్లుగా టచ్ చేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్రతి ఒక్క ఐటెంని ఇట్లా కొంగుముడితో తాకుతూ ఆ కొంగుముడిని కళ్ళకు అద్దుకొని ఈ విధంగా ఒక ప్రదక్షిణ చేయాలి. ఇలా 13 సార్లు కూడా చేయాలండి. ఇదే సంక్రాంతి నోము. మీరైతే ఏ విధంగా నోముకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా సంక్రాంతి నోములో 13 సార్లు ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ నేను హారతి ఇస్తున్నాను. గౌరమ్మకి హారతి ఇవ్వడం అయిపోయిన తర్వాత హారతి ఇచ్చి మొక్కుకున్నాను. మనం జరుపుకునే పండుగల్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక సైంటిఫిక్ లాజిక్ అయితే ఉంటుంది. మనం చేసుకునే ఈ సంక్రాంతి పండుగలో కూడా చాలా రకాల బెనిఫిట్స్ అయితే మనకు కలుగుతాయి. మనము ప్రొద్దున్నే వాకిల్లో కల్లాపి చల్లి అలాగే ముగ్గులు పెట్టుకొని గొబ్బెమ్మలు చేసుకుంటాం కదా. ఈ
పేడతో చల్లడం వల్ల క్రిమికీటకాలు అనేది లోపలికి రాకుండా ఉంటాయి. అదేవిధంగా మనం గడపలకి పసుపు రాసి ముగ్గు పెట్టుకుంటాం కదా, ఆ పసుపు వల్ల కూడా మనకు యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. సంక్రాంతి నోము నోముకోవడం అయిపోయిన తర్వాత కుంకుమ, పసుపు, గంధము పెట్టుకుంటున్నాను. ఇక్కడ మనకు సంక్రాంతిలో మాకైతే మెయిన్గా నువ్వుల ప్రసాదం ముఖ్యమండి. సంక్రాంతి అంటే మనకు కొంచెం చలిగా ఉంటుంది కదా, నువ్వులు తినడం వల్ల మన ఒంట్లో వేడి అనేది రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. చలికాలంలో అందుకే ఎక్కువగా మనము నువ్వులు తీసుకుంటాము. ఇక్కడ నువ్వుల ప్రసాదం పెడతాం కదా, నువ్వుల ప్రసాదము తీసుకుంటున్నాను. వచ్చిన ముత్తైదులకు కూడా ఇలా పసుపు బొట్టు ఇచ్చి నువ్వుల ప్రసాదం పెడతాము. నువ్వులు తిని నూరేళ్ళు బ్రతుకు, తీపి తిని తీయగా ఉండు అని అంటాము. హారతి కూడా ఇవ్వడం అయిపోయింది. తులసి దగ్గర పూజ చేసుకొని సంక్రాంతి నోమైతే కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ మనము సంక్రాంతి పండుగ రోజు గాలిపటాలు ఎగరవేస్తాం కదా, ఈ గాలిపటాల వల్ల కూడా మనకు ఒక కాన్సన్ట్రేషన్ అనేది కూడా పెరుగుతుంది. ఈ విధంగా ప్రతి పండుగలో మనకు ఒక సైంటిఫిక్ లాజిక్ అండ్ రీజన్ అయితే మనకు ఉంటుంది. ఈ పండుగలో నా చిన్న చిన్న ముగ్గులనైతే మీరు చూడండి. ఈ ముగ్గులలో మీకు ఏ ముగ్గు బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ విధంగా చిన్న చిన్న ముగ్గులైతే ఈసారి నేను వేశాను. మీరు కూడా ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కనుమ పండుగ రోజు నేను ఈ రథాన్ని వేశాను. రథము సూర్యునికి ప్రతీక. ఇక్కడ ఇంకొక రథంని కూడా వేశాను. కనుమ పండుగ రోజు రథం బయటికి తీసుకెళ్లేలా వేస్తారు. అలాగే ముక్కనుమ రోజు రథాన్ని లోపలికి తీసుకొచ్చేలాగా వేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.